హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ ప్రభుత్వ సేవలను క్రమబద్ధీకరించడానికి మరియు వ్యక్తిగత సందర్శనలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా కువైట్ పౌరులు మరియు ప్రవాసులకు అనేక అనుకూలమైన మార్గాల ద్వారా తమ సివిల్ ఐడి కార్డులను పునరుద్ధరించుకోవచ్చని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ PACI పునరుద్ఘాటించింది. PACI ప్రకారం సివిల్ ఐడి పునరుద్ధరణ లావాదేవీని పూర్తి చేయాలనుకునే వ్యక్తులు వారి ప్రాధాన్యత మరియు ప్రాప్యతను బట్టి 4 ఆమోదించబడిన పద్ధతుల నుండి ఎంచుకోవచ్చు. మొదటి ఎంపిక ఏకీకృత ప్రభుత్వ సేవల అప్లికేషన్ సాహెల్ ద్వారా పునరుద్ధరణ. ఇది వినియోగదారులు కనీస దశలతో డిజిటల్గా ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. రెండవ పద్ధతి PACI.gov.kw వద్ద ఉన్న అధికారిక PACI వెబ్సైట్ ద్వారా దరఖాస్తుదారులు పునరుద్ధరణ అభ్యర్థనలను సమర్పించవచ్చు మరియు అవసరమైన విధానాలను ఆన్లైన్లో అనుసరించవచ్చు. దరఖాస్తుదారులు నియమించబడిన సేవా నంబర్లను సంప్రదించడం ద్వారా లావాదేవీని పూర్తి చేయడానికి వీలుగా PACI టెలిఫోన్ ద్వారా పునరుద్ధరణ కూడా నిబంధనలను రూపొందించింది. అదనంగా సివిల్ ఐడి పునరుద్ధరణ టెక్స్ట్ సందేశాన్ని పంపడం ద్వారా నిర్వహించవచ్చు. ఇది స్మార్ట్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయలేని వినియోగదారులకు కూడా సులభమైన ప్రత్యామ్నాయమని అందిస్తుంది. అయితే ఈ బహుళ ఛానళ్లు ప్రాప్యతను మెరుగుపరచడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రజలకు అవసరమైన పౌర సేవలను అంతరాయం లేకుండా అందించడానికి ఉద్దేశపరిచినవని అథారిటీ నొక్కి చెప్పింది. ఫ్రెండ్స్, వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక కొత్త న్యూ రూల్ అనమాట. చాలా సులభమైంది. మీ సివిల్ ఐడిని ఎవరైనా రెన్యువల్ చేసుకోవాలనుకుంటే ఈ 4 పద్ధతుల ద్వారా చేసుకునే అవకాశం అయితే ఉంది. వాస్తవంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.